అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. సీట్ల సర్దుబాటు, ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తుది మెరుగులు దిద్దుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. అసెంబ్లీలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. సీట్ల సర్దుబాటు, ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా భేటీ అయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అదేవిధంగా ఇరు పక్షాలు కూడా ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటుపై ఈసారి ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. తుది మెరుగులు కూడా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి తుది మెరుగులు కూడా దిద్దనున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఇరుపక్షాల నేతలు కూడా ఒక అంగీకారానికి వచ్చారు. అయితే ఇటీవల కాలంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, అదేవిధంగా ఇరుపక్షాల నేతలు మధ్య కూడా దీనికి సంబంధించి చర్చలు జరగనున్నాయి. ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరికి ఎన్ని స్థానాలు ఇవ్వాలి అనే అంశంపై కూడా ప్రధానంగా వీరి మధ్య చర్చ జరగనుంది. మొన్న సంక్రాంతి పండుగకు ముందు రోజు, భోగి పండుగ రోజు చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ కూడా వచ్చారు. ఆ రోజు చర్చల్లో లోకేష్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ నలుగురితో చర్చలు దాదాపుగా 3 గంటల పాటు జరిగాయి. కానీ ఈసారి మాత్రం అంటే ఆ రోజు ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా ఇప్పుడు ఫైనల్ గా ఎవరెన్ని స్థానాలు పోటీ చేయాలి, ఎప్పుడు ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటు ఎలా ఉండాలి, తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ ఎలా జరగాలి అనే అంశంపై తుది మెరుగులు దిద్దనున్నారు. ఇరువురు కలిసి దీనికి సంబంధించిన జాబితాను ఎప్పుడు ప్రకటించాలి అనే అంశంపై కూడా ఈ రోజు ఒక తుది నిర్ణయానికి రానున్నారు. ఈ చర్చల నేపథ్యంలోనే ఇరుపక్షాల మధ్య కూడా ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న జిల్లాల్లో ప్రధానంగా ఏ సీట్లు పోటీ చేయాలి, ఎవరికి ఎక్కడ బలం ఉంది అనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. దీంతో పాటు ఇంకో కీలకమైన విషయం ఏంటంటే శంకరి, ఇరుపక్షాలు కూడా సీట్ల సర్దుబాటులో భాగంగా పోటీ చేసే స్థానాల్లో గెలిస్తే తెలుగుదేశం గెలవాలి, లేకపోతే జనసేన గెలవాలి. ఈ పోటీ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లబ్ధి పొందకూడదు అనే వ్యూహంతో ఇరుపక్షాల నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏమిటంటే అధికార పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పటం గ్రామంలో జరిగిన పార్టీ సంస్థాపక దినోత్సవ సభలో చెప్పారో దానికి ఇద్దరు కూడా కట్టుబడి ఉండాలి అని అనేది కూడా మొన్న కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీటింగ్ లో చెప్పారు. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరకు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు అని చెప్పి కూడా ఒత్తిడి రావడంతో ఈ ఇరుపక్షాల నేతలు జనసేన కూడా తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం తో పాటు మరో స్థానాన్ని కూడా రాజోలు స్థానాల్లో కూడా తాము పోటీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా మన పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. అయితే ఇరుపక్షాల నేతలపై కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి వెంటనే ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 జాబితాలను విడుదల చేసింది. ఈ 6 జాబితాల్లో కూడా దాదాపుగా 75 స్థానాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో 14 స్థానాలు పార్లమెంట్ స్థానాలు, లోక్సభ స్థానాలు ఉంటే మిగతావన్నీ కూడా 61 స్థానాలు కూడా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 26 మందిని కూడా మార్చారు. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కొంత వేగం పెంచడంతో క్షేత్రస్థాయిలో జనసేన అండ్ తెలుగుదేశం పార్టీలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. పార్టీ కింది స్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా ప్రధానంగా ఈ అంశంపై వెంటనే ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పి క్యాండిడేట్ని అనౌన్స్ చేయాలి అని చెప్పి కూడా ఇరుపక్షాల నేతలపై కూడా ఒత్తిడి పెరుగుతున్న తరుణంలోనే ఈ రోజు ఇరువురి మధ్య జరుగుతున్న భేటీ చాలా కీలకంగానుంది. ఈ ఉమ్మడి కార్యాచరణను ప్రకటించడంతో పాటు వీరిరువురు కూడా మేనిఫెస్టోని ప్రకటించడం, అదే విధంగా అభ్యర్థుల ప్రకటన కూడా ఉమ్మడిగా సభల నిర్వహణ, అదే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో, దీంతో పాటు ప్రకటన కూడా ఉమ్మడిగా ఉండాలి. అంటే అభ్యర్థుల్ని అనౌన్స్ చేసేది కూడా ఉమ్మడిగా ఉంటే పొత్తు అనేది ఇప్పటికే క్షేత్రస్థాయికి వెళ్ళినప్పటికీ పొత్తు బలంగా ఉంది, ఇరుపక్షాల మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు అనే సంకేతాలని ప్రజల్లోకి పంపిస్తే బాగుంటుంది అనేది కూడా ఇరుపక్షాల నేతల అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు జనసేన పార్టీలో కానీ కొంతమంది నేతలు వచ్చి చేరుతున్నారు. వీళ్ళకి సీట్లు ఇవ్వటం, వీళ్ళకి ఎవరెవరికి ఎక్కడ అకామిడేట్ చేయాలనేది కూడా ప్రధానమైన చర్చగా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో 23 శాసనసభ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో గెలుపొందింది. గుంటూరు, విజయవాడ, అదే విధంగా శ్రీకాకుళం, ఈ 3 లోక్సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 23 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. ఈ సిట్టింగ్ ఎక్కడైతే ఉన్నాయో ఈ స్థానాలు కాకుండా వేరే స్థానాలు వైఎస్ఆర్ జనసేనకి ఇచ్చే విధంగా కూడా ఒక అంగీకారం ఉన్నప్పటికీ కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఈక్వేషన్స్ ఎలా మారతాయి అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చగా ఉంది. ఎందుకంటే ఆ 2 జిల్లాల్లో కూడా జనసేన బలంగా ఉంది అని చెప్పి జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ఆ 2 జిల్లాల్లో కూడా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏవైతే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో ఆ సిట్టింగ్ స్థానాలపై కూడా చర్చ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, అక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత ఎన్టీఆర్ కాంటెంపరీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే అక్కడ కందులు దుర్గేష్ కి సీట్ ఇవ్వాలి అని చెప్పి ఆ పార్టీ నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా తిరిగి టికెట్లు ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ఇంతకు ముందే టీడీఎల్పీ సమావేశంలో అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాలు ఉన్న దగ్గర ఏం చేయాలి అనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, అందుకని అక్కడ పేరును ప్రకటించారు. అరకులో దున్నుదొర పేరు ప్రకటించారు. అయితే ఈ 2 పేర్లు ప్రకటన తర్వాత పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు ఈ విధంగా చేయటం ఏంటి అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీలో కొంతమంది నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఇదే సమయంలో ఆయన కూడా రాజానగరం, రాజోలు 2 స్థానాలను తాను ప్రకటిస్తున్నాను అని కూడా ఆయన వ్యాఖ్యానించారు పార్టీ కేంద్ర కార్యాలయంలో 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన సభలో. అయితే రాజోలు అనేది కూడా జనసేన సిట్టింగ్, అక్కడ జనసేన రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఆ ఒక్క స్థానాన్ని గెలుపొందింది. అక్కడ రాపాక వరప్రసాద్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మద్దతుగా వెళ్లిపోయారు. అందువల్ల రాజోలు అనేది జనసేనకి సిట్టింగ్ స్థానం. ఇప్పుడు రాజోలుతో పాటు ఆయన రాజానగరం స్థానాన్ని కూడా ప్రకటించారు. ఈ 2 స్థానాలు కూడా పొత్తులో భాగంగానే జనసేనకు వెళ్తాయి అని చెప్పి మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా పొత్తుకు సంబంధించి ఇరుపక్షాల అధినేతలు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఉమ్మడి ప్రకటన చేయటం అండ్ ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఉమ్మడిగా సభల నిర్వహణకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత నెల 28వ తేదీన రా కదలరా సభలు 3 రోజుల పాటు జరిగాయి. 6 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించిన తర్వాత ఆ రోజు ఆయన హైదరాబాద్ వెళ్లి అప్పటి నుంచి నిన్న సాయంత్రం వరకు ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇక పొత్తుకు సంబంధించి బీజేపీ ఏం చేయబోతుంది, బీజేపీ వ్యూహం ఎలా ఉంది, బీజేపీ స్టాండ్ ఏంటి అనేది కూడా మాట్లాడుకొని ఈ 2 పక్షాలు కలిపే ఒకవేళ ఎన్నికలకు వెళ్ళాలి అనుకుంటే ఈ రోజుతో ఫైనల్ షేప్ ఇచ్చేసి తుది మెరుగులు దిద్దేసి ఇక ఫైనల్ గా ఒక ప్రకటన ఇచ్చి ఇరువురు నేతలు కలిసి ప్రకటన ఇస్తే బాగుంటుంది అని కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. దానికి సంబంధించి ఈ రోజు చర్చలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 12 గంటలు అయింది కాబట్టి దాదాపుగా లంచ్ వరకు కూడా ఈ మీటింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఈ ఇరువురు నేతలు మీటింగ్ తర్వాత పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శంకరి. రైట్.